హోస్ట్ అక్షర విహారీ. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు బేసికల్గా పాతకాలపు నేమ్స్ చూసుకుంటే అన్నీ కూడా డ్యువల్ నేమ్స్ ఉంటాయి. అండ్ ఈ కాలంలో కూడా చాలా మంది డ్యువల్ నేమ్స్ పెట్టుకుంటున్నారు. అంతెందుకు నా పేరు కూడా అక్షర విహారీ. అండ్ ఇప్పుడు ఇంకొన్ని నేమ్స్ చూస్తే మురళీ మోహన్, చంద్రకాంత్ ఇట్లాంటి నేమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. కానీ మీరు చూస్తేనేమో కంప్లీట్గా డ్యువల్ నేమ్స్కి అగెయిన్స్ట్గా ఉంటారు. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇప్పుడు డ్యువల్ నేమ్స్ కింద ఏదైతే నేను న్యూమరాలజీ వైస్ స్టడీ చేసినాక నాకు అర్థమైంది ఏంటి అంటే, చాలా వరకు ఏదైతే ఫుల్ నేమ్ ఉంటుందో బేసికల్లీ ప్రీవియస్లో ఈ న్యూమరాలజీగా మనం నేమ్ మొత్తం క్యాల్కులేట్ అంటే అప్పుడున్న ప్రకారం న్యూమరాలజీ అంత ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే మీ పేరైతే పిలుస్తున్నారో ఆ నేమ్కి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు డ్యువల్ నేమ్స్కి నేను చాలా స్ట్రిక్ట్గా ఎంతోమంది నేమ్ అనేది అనలైజ్ చేసినాక ఇప్పుడు నా త్రూ ఎవరికైతే నేమ్ అయితే నేను పెడుతున్నాను, ఇంకోటి అక్కడ గమనిస్తే ఏమవుతుందంటే డ్యువల్ నేమ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకి పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎవరైనా ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇప్పుడు చంద్రకాంత్ అని ఉంది పేరు. అయితే గమనించండి, పేరు పెట్టింది చంద్రకాంతే, కానీ మ్యాక్సిమం మీరు గమనిస్తే ఎంతమంది అలా పిలుస్తున్నారు, చాలామంది చందు అంటారు. ఇప్పుడు చంద్రశేఖర్ ఉంటే అయితే చందు అంటున్నారు లేదా శేఖర్ అంటున్నారు. ఇప్పుడు మీ పేరు కాబట్టి అక్షర విహారీ అని మీరు అంటున్నారు మీ పేరు, కానీ మీరు చెప్పండి మీ జర్నీలా ఎంతమంది ఆ ఫుల్ నేమ్తో పిలుస్తున్నారు? అయితే అక్షర లేదా విహారీ అంటారు అంతే. అయితే ఇది డ్యువల్ నేమ్స్ దాకా కాదండి, ఒక సింపుల్ ఒక్క నేమ్ ఉన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిత ఉన్నా కూడా అన్ను అని వేస్తున్నారు, మళ్ళీ ఒక నిక్ నేమ్ తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే, మీ పేరు ఏదైతే పిలుస్తున్నారో దాని వైబ్రేషన్స్ అనేది ఫుల్ నేమ్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు సో కాల్డ్ ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఒక మంచి పేరు పెట్టండి. అయితే ఇప్పుడు మీ విష్ ప్రకారం మీరు ఒక డ్యువల్ నేమ్ పెట్టిరే అనుకుందాం. మీ మాట విని ఒక న్యూమరాలజిస్ట్ కన్విన్స్ అయ్యి, ఓకే అండి మీకోసం మీ పాపకే కానీ బాబుకి ఒక డ్యువల్ నేమ్ పెడతా అని ఒక పేరు పెట్టిరు అనుకోండి, సో కాల్డ్ కృష్ణవేణి అని పెట్టిరు అనుకుందాం. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే, ఆయన ఏదైతే పేరు పెడుతున్నారో కృష్ణవేణి అనే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, ఆ డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీ, ఆ రియల్ నంబర్ ఫాడిక్ నంబర్, దాని రెండింటిని తీసుకొని వీళ్ళు పేరు పెట్టేది కృష్ణవేణి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, చాలా మంది వేణి అన్నారు అనుకోండి లేదా కృష్ణ అన్నారు అనుకోండి, అక్కడ ఏమైపోతుందంటే ఆ ఫుల్ నేమ్ అనేది స్ప్లిట్ అవుతుంది. కరెక్టా కాదా? అయితే ఆ నేము ఫుల్ నేమ్ ఇచ్చింది ఈ డేట్ ఆఫ్ బర్త్కి, మీరు పిలవడం ఏమంటే సగం నేమ్. అయితే మీరు ఎప్పుడైతే సగం పిలవడం స్టార్ట్ అయింది, దేవుని వల్ల ఆ సగం నేమ్లో మంచి నంబర్ ఉంటే ప్రాబ్లం అయితే లేదండి, కానీ దాంట్లో నెగిటివ్ నంబర్ ఉందనుకోండి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థం కావాలంటే, మీరు ఎస్ అంటారా నో అంటారా అని మనం చూద్దాం. ఇప్పుడు మీరు హోటల్లో వెళ్ళి ఫుల్ మీల్ ఆర్డర్ చేసిరు, ఫుల్ మీల్ ఆర్డర్ చేసి మీరు ప్లేట్ మీల్ తినే సాటిస్ఫై అయ్యారు అనుకోండి, మీరు ఫుల్ మీల్కి పే చేయడానికి రెడీ ఉంటారా? కానీ తప్పదు కదా, పే చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే, ఫుల్ నేమ్ని మనం డేట్ ఆఫ్ బర్త్ బట్టి అడ్జస్ట్ చేసినాము. మీరు సగం నేమ్ పిలవడం వల్ల ఇప్పుడు ఫుల్ నేమ్లో ఒక మంచి లక్కీ నంబర్ ఉంది అనుకుందాం. చాలా మందికి తెలిసిందే లక్కీ నంబర్ మ్యాక్సిమం న్యూమరాలజీలో అంటే ఎవరైనా 23 or 32 అంటారు. ఇప్పుడు 32 అన్నారు, కానీ సగం నేమ్లో మోస్ట్ డేంజర్ నంబర్ వచ్చింది అనుకో, లైక్ 13 వచ్చింది లేకపోతే 16 వచ్చింది అనుకోండి, ఈ ఇంపాక్ట్ అనేది ఈ ఫుల్ నేమ్ కంటే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అందరు ఇదే నేమ్తో పిలవడము, ఈ వైబ్రేషన్స్ అనేది దీనికంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్లీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు రీసెంట్లీ అయిన ఇన్సిడెంట్లోనే ఇప్పుడు మనకు తెలిసిన రీసెంట్ పొలిటీషియన్ ఎవరైతే ఉందో లాస్యా నందిత అని ఉంది. ఆమె యంగ్ క్యాండిడేట్ ఉండే, ఆమె మనకు టీఆర్ఎస్ నుంచి కూడా గెలిచిండే. కానీ మీరు గమనించండి, ఆ మేడం పేరేంటి, లాస్యా నందిత. కానీ చాలా మంది మీరు పేపర్లో కానివ్వండి, యాడ్స్లో కానివ్వండి, ఎక్కడ ప్రమోట్ చేసినా కూడా ఫుల్ నేమ్ లాస్యా నందిత కంటే లాస్యా అనేది ఎక్కువైంది. లాస్యా అనేది ఎక్కువ అయ్యడం వల్ల చాల్డియన్ అండ్ పైథాగరస్లో కంపేర్ చేస్తే ఒక మెథడ్లో 13 నంబర్ రావడం స్టార్ట్ అయింది. అయితే ఒక్కసారి ఈమె పబ్లిక్లో ఈమె బూమ్ అయ్యి ఇప్పుడు గెలవంగానే చాలా మంది ఇలా
ఆ పేరు పిలవడం వల్ల ఆ 13 ఇంపాక్ట్ అనేది ఎక్కువ రావడం వల్ల మీరు గమనిస్తే రీసెంట్ ఆమె డెత్ కంటే ముందు, ఆమె రోడ్ యాక్సిడెంట్ అయ్యే ముందు ఆమెకు 2 నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ అయ్యింది. ఇంకొక యాక్సిడెంట్ తప్పిండే, లిఫ్ట్ నుంచి కూడా పడి ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఇది థర్డ్ దాంట్లో ఆమెకు ఇంపాక్ట్ అనేది అయింది. ఎందుకు అయింది అంటే ఫుల్ నేమ్ కంటే, అంటే ఈ న్యూమరాలజీ వల్ల కారణం వల్లనే ఆమె అయిందని కాదు. ఈ నంబర్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. మనం చెప్పేది ఏంటంటే న్యూమరాలజీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ లైఫ్ మీద ఉంటుంది, అంతేగానియండి న్యూమరాలజీ వల్లనే మీ లైఫ్లో అవుతుందని కాదు. ఇట్ కెన్ సపోర్ట్ ఫర్ ద నెగిటివ్ ఇఫ్ యూ హ్యావ్ నెగిటివ్ నంబర్. అందుకే ఇదంతా మనం స్టడీ చేసి ఇన్ని ఇయర్స్ చూసినాకనే నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటి అంటే, దయచేసి డ్యువల్ నేమ్స్ అనేది పెట్టకండి. బై మిస్టేక్ కంపల్సరీ డ్యువల్ నేమ్ పెట్టాలని ఏదైనా కండిషన్ ఉండి పర్పస్ ఉంటే మీరు 2 నేమ్స్ ఎలా పెట్టాలి అంటే 2 కంబైన్ అయినా కూడా మంచి నంబర్ ఉండాలి. బై మిస్టేక్ 2 కాకుండా సింగిల్గా పిలిచినా కూడా మంచి నంబర్ ఉండాలి. ఇలాంటి అనలైజ్ చేసి ఇంత మంచి పేరు క్యాల్కులేట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం చాలా కష్టం. అది చాలా రేర్గా అవుతుంది. కాబట్టి దయచేసి డ్యువల్ నేమ్స్ పెట్టకండి. ఇక పెట్టాలనుకుంటే ఒక మంచి పేరు పెట్టి అదే పేరుని పిలిస్తే బాగుంటుంది. అందుకే ఇన్ డీటెయిల్గా డ్యువల్ నేమ్స్ని అవాయిడ్ చేయడానికి కారణం ఇదే అన్నమాట.